హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ కర్రీ మంచి గ్రేవీతో చాలా రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ చిక్కుడుగాయ కర్రీని అన్నంతో గాని, చపాతీతో గాని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని మినపప్పును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. నెక్స్ట్ కర్రీ కోసం 250 గ్రామ్స్ వరకు చిక్కుడుగాయలను తీసుకున్నాను. ఈ చిక్కుడుగాయలను యాడ్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చిక్కుడుగాయలు కొంచెం మగ్గిన తరువాత 2 టమాటాలను మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. టమాటాలు మొత్తం మగ్గిన తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మసాలాలు చిక్కుడుగాయలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చిక్కుడుగాయల కర్రీ రెడీ అయిందండి. చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.